విజయవాడ సింగ్ నగర్ ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గింది. కాలనీలో వరద తగ్గడంతో రోడ్లపైకి భారీగా బురద చేరింది. వరద పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. వరద సహాయక చర్యలకు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. విజయవాడలో వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో కాలనీలో వరదల వల్ల ఏర్పడిన బురద మేటలను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగ్ నగర్ సమీపంలో వరద మిగిల్చిన బురదను తొలగించేందుకు బీఆర్టీఎస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మరోవైపు 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. ముగ్గురు పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాలకి మరో ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో సంభవించిన సుడిగాలులతో 1,00,000 చెట్లు నేలకొరిగాయని మంత్రి సీతక్క చెప్పారు. ఈ స్థాయిలో విధ్వంసం జరగటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇవే గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు రాలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశోధనలు జరిపించి కారణాలను గుర్తించాలని కోరారు. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నత అధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలపై పలువురు ప్రముఖులు స్పందించారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు తన దాతృత్వాన్ని చాటుకున్నారు హీరో ప్రభాస్. 2 కోట్ల విరాళం ఇచ్చారు. 2 ప్రభుత్వాలకు చెరో కోటి విరాళంగా అందించారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆమెతో బజరంగ్ పూనియా కూడా భేటీ అయ్యారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం ఆసక్తిగా మారింది. వీరిద్దరికీ కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్యారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ లో మొదలైన పతకాల వేట అదే జోరుతో కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే దేశానికి 5 పతకాలు వచ్చాయి. దీంతో దేశానికి వచ్చిన పతకాల సంఖ్య 20కి చేరింది. ఇప్పటి వరకు ఇండియాకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు వచ్చాయి. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 హైదరాబాదీలు సహా 4 భారతీయులు దుర్మరణం పాలయ్యారు. టెక్సాస్ రాష్ట్ర అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫారూక్, లోకేష్ బాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడ అధికారులు వెల్లడించారు.